ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందట. కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదట. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిలో 40% పైగా పెరుగుదల. కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి. యుద్ధం ముందటి స్థాయికి గృహావసర గ్యాస్ బుకింగ్లట. కొంత ఇళ్లలో గ్యాస్ కొద్దిగా వస్తున్నట్టు బెటరే, పర్లేదు. కానీ కమర్షియల్ సిలిండర్లు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ మీద, గ్యాస్ క్షేత్రాల మీద దాడులు ఇవన్నింటితో ఇంకా మళ్ళీ సిచ్యువేషన్ ఏమవుతుందో, భవిష్యత్ ఏందన్నది ఇబ్బందిగా ఉన్నది. ఇగో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు పశ్చిమాసియాలో యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటోందన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయాల వల్ల హోటళ్లతో పాటు వాణిజ్య వినియోగదారులపైన విధించిన పరిమితులు ఇంకా అమల్లో ఉన్నాయి. మరోవైపు ఆందోళనతో చేసే గృహావసర వంట గ్యాస్ బుకింగ్లు తగ్గుముఖం పడుతున్నాయని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ పేర్కొన్నారు. ఇప్పుడు జనానికి సిలిండర్ అయిపోతుంది, వచ్చే అవకాశం లేదన్నప్పుడు టకటకటక బుక్ చేస్తున్నారు. దానివల్ల డిమాండ్ మరింత పెరిగింది. సో ఇప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ బుక్ అయిపోయి ఇళ్లల్లో ఒక సిలిండర్ నడుస్తుంది, ఇంకో సిలిండర్ రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్లా పెట్టుకున్నారు. కాబట్టి ఇక బుకింగ్స్ కూడా తగ్గిపోయినాయి. అందుబాటులో ఉన్న ఎల్పీజీని గృహ వినియోగదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందట. ఎల్పీజీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, అయితే ఏ ఒక్క ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద నిల్వలు పూర్తిగా అయిపోలేదట. గత 2 వారాల్లో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 40% పైగా పెరిగిందట. ప్రభుత్వ రంగంలోని 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయిలోనే ఎల్పీజీ రీఫిల్ల డెలివరీలు చేస్తున్నాయట. ఎల్పీజీ బుకింగ్లకు సంబంధించిన సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం గురువారం సూచించింది. ప్రస్తుతానికైతే గ్యాస్ సమస్య లేదు, పెట్రోల్ డీజిల్ సమస్య లేదు. గ్యాస్ సమస్యనే కొంత ఉన్నది, అది కూడా హోటల్స్కి, కమర్షియల్ సిలిండర్లు వాడే వాళ్ళకి. మరి ఈ యుద్ధం ఇంకా మరింత తీవ్రమైతే సిచ్యువేషన్ వర్స్ట్ ఉండొచ్చు.